తెలంగాణలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 200 యూనిట్లు వాడుకునే వారికి జీరో బిల్లు ఇస్తున్నామని బట్టి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని బట్టి సూచించారు. విద్యుత్ సరఫరా చేస్తున్నాం. సరఫరాతో పాటు 200 యూనిట్లు సంబంధించి రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు గ్యారంటీ సంబంధించి 200 యూనిట్ వరకు 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పారు. మీ అందరూ తెలిసి మీ అందరి సమక్షంలో ఇక్కడి నుంచే లాంచ్ చేశా 20వ తారీఖు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా దీన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. కొంతమంది అక్కడక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు కావాలి ఏమని, అందరికీ రావట్లేదు, కొద్దిమందికే వస్తూ ఉంది, కొద్దిమంది బిల్లులు వస్తూ ఉన్నాయి, కొద్దిమంది రావట్లేదు, మీరు అందరికి ఇవ్వట్లేదు, 200 యూనిట్ల వరకు ఇస్తా ఉన్నారు కదా, మీరు అందరికి ఇవ్వాల్సిందే, ఇచ్చి చూపించండి. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తాను. చాలా స్పష్టంగా ఆ రోజు లాంచ్ చేసే రోజు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉచితంగా అంటే జీరో బిల్లు ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు జీరో బిల్లు ఇస్తాం.